అంకుల్ నా స్థితిలో చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు. ఏం చేస్తాం, మా అన్నయ్యకి గతి పట్టించింది ఈ మహాతల్లి. మావి గారు, గాయత్రి మాట్లాడకుండా ఉండమా నాన్న? అమ్మ నిత్య ఆ రోజు నిజంగా తన మాటలు నమ్మి మేం చాలా మోసపోయామని మాకిప్పుడు అనిపిస్తోందమ్మా. ఏం చేయగలవా ఆంటీ? ఆ రోజు మీరందరూ నా మీద కోపంగా ఉన్నారు. మీరందరికీ నేనింటే ఇష్టం లేదని మీ నమ్మకాన్ని గౌరవించి నేనేమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, నేను బాలాగారిని చాలా ప్రేమించాను అంటే. కావాలంటే రేపు బాలాగారు మామూలు మనిషి అయితే ఆయన ప్రేమించింది నన్ను అని, నేను ఆయన ప్రేమించుకున్నామని నిజం బయటపడుతుంది. బామ్మగారు, జరిగిపోయిన వాటిల్ని మార్చలేమో. అంకుల్ ఇలా అవ్వడానికి నేను కూడా ఒక కారణమే అనే ఆవేదన నాకు చాలా బాధగా ఉంది. అంకుల్ కోసం ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. అంకుల్ త్వరగా కోలుకుంటారు బామ్మగారు. అంకుల్ లేచి మళ్ళీ మామూలు మనిషిలాగా తిరుగుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. నేను వెళ్ళొస్తాను బామ్మగారు. జాగ్రత్త. నన్ను మెడ పట్టుకుని బయటికి ఖండించావు కదా, ఆ సింహద్వారాలు అలాగే తెరిచుంచు. నేను కుడికాలు పెట్టి లోపలికొచ్చే రోజు త్వరలోనే ఉంది. జై భవానీ. జై భవానీ, జై భవానీ. కన్నయ్య, ఏంటిది? కన్నయ్య కాదు, భవానీ అనాలి. నువ్వు భవానీ మాలేసుకోవడం ఏంటి? నాకు నిన్న రాత్రి అమ్మవారు కల్లోకి వచ్చారు. కల్లోకి వచ్చి అమ్మవారిని నమ్ముకోమన్నారు.
ఆ, ఎలా నమ్ముకోవాలో నాకు అర్థం కాదు కదా, అందుకే గుడికెళ్ళా. గుడికెళ్తే అక్కడ అందరూ భవానీ మాల వేసుకుంటున్నారు. అమ్మవారిని నమ్ముకొని 3 రోజులు భవానీ మాల వేసుకుంటే మంచిదంట, అందుకే నేను వేసుకున్నా. అది కాదురా. భవానీ ఆ, భవానీ అని పిలవాలి, లేకపోతే నీ నోరు కళ్ళు అన్నీ పోతాయి భవానీ. ఓ, అదే భవానీ, ఈ భవానీ మాల ఎందుకు వేసుకున్నావు? హా, సుందరి భవానీ ఉంది కదా, ఆ భవానీ ఏ తప్పు చేయలేదు. తను నిర్దోషిగా బయటపడాలని అమ్మవారికి దండం పెట్టుకొని భవానీ మాల వేసుకున్నాను. భవానీ మాలంటే ఆషామాషా కాదు భవానీ, చాలా నిష్టగా భక్తిగా చేయాలి. భవానీ, నేను చాలా నిష్టగా చాలా భక్తిగా చేస్తాను. నా సుందరి భవానీ కోసం నేను ఎంత కష్టానైనా భరిస్తాను. చూడు, నీ ఇంట్లో ఉండనివ్వడమే పాపం అనుకుంటే ఇప్పుడు నీ పాపం పోవడానికి నా కన్నయ్య. హా, కన్నయ్య కాదు భవానీ. అదే భవానీ మాలేసుకొని కష్టపడాల్సి వస్తుంది. ఈ మహాతల్లే మన భవానీకి చెప్పి గుడికి పంపించి మాల వేసుకునేలా చేసింది. నాకేమీ తెలీదు అత్తయ్య గారు. ఎందుకక్క పాపం బావగారిని ఇబ్బంది పెట్టడం? భవానీ, ఈ రోజు నుండి మీరు కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. కటిక నేల మీద పడుకోవాలి. ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి. 2 పూటలా పూజ చేయాలి. వదినా, ఇదంతా భవానీ చేయడం చాలా కష్టం. ఎందుకు పాపం అన్నయ్య చేత మాల వేసుకునేలా చేశారు? భవానీ, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నా సుందరి మాలేసుకోమని ఏం చెప్పలేదు. నా అంతట నేనే గుడికెళ్ళి మాలేసుకొని వచ్చాను. భవానీ, నీకేం తెలియదు భవానీ. నిన్ను వెనక నుంచి కీచి నడిపిస్తుంది ఏవడే. ఏం జరిగినా మా అక్కని లాక్కొచ్చి తిట్టడం మీకు అలవాటే కదా.